ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక మంచి లిరికల్ వీడియో చేసినాం. 3డీలో ఉంటది. బెస్ట్ ఉంటది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం వీడియో చూడండి. అలర్ట్ మోషన్ గురించి కూడా చెప్పాలి నేను. ఫస్ట్ అయితే ఈ డెమో వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా నీలా మారిపోయా నీ వల్ల బసుమతి చూస్తున్నారు కదా, మొత్తం వీడియో అయితే సూపర్ ఉంటది. నో డౌట్ మీరు మొత్తం వీడియో చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడ నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా నచ్చుతుంది. నో డౌట్ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంటది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో ఇప్పుడే పెట్టాను. అక్కడికెళ్ళి మీరు చెక్ చేసుకోండి. మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అందులో లాగిన్ అవ్వండి. లాగిన్ మీకు ప్రాబ్లమ్‌గా ఉంటే నేను లాగిన్ మీద 2, 3 వీడియోస్ చేసిన. ఆ వీడియోస్ దొరకాలంటే ఏం లేదు, అలర్ట్ మోషన్ లాగిన్ ప్రాబ్లమ్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్‌లో. మన వీడియోస్ ఒక 2, 3 వీడియోస్ వస్తది. అవి చూసుకోండి. ఓకేనా? ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యాప్ కూడా టెలిగ్రామ్‌లో మీరు ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ వెళ్తారు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కూడా ఒక యాప్ ఇచ్చాను. ఫోటో రూమ్ యాప్. మాక్సిమం ఉంటే మంచిది. లేకపోతే మాత్రం మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్ కాబట్టి 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటిది లీఫ్ వీడియో అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్. ఈ లీఫ్ వీడియో ఎందుకంటే లీఫ్ మీరు వీడియోలో డెమోలో ఎక్కువ గమనిస్తే లీఫ్ అనేది చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. పెట్టకపోయినా నో ప్రాబ్లమ్. అది పెద్ద మనకు ఇది కాదులే కానీ ఓకే. పెడితే ఇంకా మంచి లుక్ ఉంటదని ఇన్నర్ ఫీలింగ్. ఓకే. వీలుంటే చెక్ చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మీకైతే ఇలా కనిపిస్తది. సారీ, ఇది కాదు. ఇది. ఓకే. ఫస్ట్ అయితే మీకు మంచి క్లియర్ కట్‌గా కనిపించాలంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీకు బాగా కనిపిస్తది. ఓకే. స్టార్టింగ్‌లో ఒక ఫోటో మాత్రమే పెట్టాను. కానీ మీకు డెమోలో మాత్రం మల్టీ ఫోటోస్ వస్తుంటది. ఇప్పుడు మల్టీ ఫోటోస్ ఇక్కడ పెట్టారంటే మెంబర్‌షిప్ అంటే 5 ఎంబీ కంటే ఎక్కువ అవుతుంది. మీకు ప్రీసెట్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఒకటే ఫోటో పెట్టాను. మీరు మల్టీ ఫోటోస్ పెట్టాలంటే ఏం లేదు. ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోవడం, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవడం, కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం. ఇలా ప్రతి ఒక్క ఎన్ని ఫోటోస్ కావాలో అన్ని వన్ బై వన్ ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. నేను ఒకటే ఫోటోతోటి కవర్ చేసిన. వీలుంటే ఒకటే ఫోటో పెట్టుకోండి. ఇంకా సూపర్ అనుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏందంటే చెప్తాను. మాక్సిమం ఇందులో యూజ్ చేసింది మొత్తం 8 పీఎన్‌జీస్ అనుకుంటాను. ఒక 6 ఉన్న సరిపోతది. అందుకోసం నేను ఫోటో రూమ్ యాప్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఒక్కటి నేను మాక్సిమం ఫోటో రూమ్ యాప్‌లో అయితే కవర్ చేస్తాను నేను. ఓకే. మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ లేకపోతే ఓకే. ఫోటో రూమ్ యాప్ చెప్పాను కదా, అక్కడి నుంచి మీరు మీ యొక్క ఫోటో అప్‌లోడ్ చేయడం, అక్కడి నుంచి మీ యొక్క ఫోటోని ఈజీగా అయితే జస్ట్ 1, 2 క్లిక్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవడం. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. ఇక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్ వస్తున్నాను నేను. ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా. ఎన్ని ఫోటోస్ కావాలో అన్ని మీరైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే ఫస్ట్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకే. చేసుకుంటే మీకు మంచి లుక్ అయితే ఉంటది వీడియోకి. మీకు ఎక్కువ కనిపిసి కూడా ఏమవ్వదు. కాబట్టి 100% చేసుకోండి. మర్చిపోకుండా చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసుకుంటా. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం కిందికి రండి మనకు. సారీ, మళ్ళీ అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ చూడండి కిందికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫోటోస్ అనేది మీరు అసలు అవ్వదు. అయితే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఏం లేదు, ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఈ ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి చేంజ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ వస్తది. నేను ఫస్ట్ అయితే చేంజ్ చేస్తాను. ఫోటో అయితే చేంజ్ అయింది. చేంజ్ కాలేదు. ఇక్కడ చూడండి ఇలా వస్తుంటది. ఓకేనా? ఫోటో అనేది చేంజ్ కాదు. అప్పుడు మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. ఈ ఫోటో ప్లేస్‌లో మన ఫోటో యాడ్ చేయాలంటే ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మన ఫోటో సెలెక్ట్ చేసి ఆ ఫోటో చూసుకోండి ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉంది. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో మనకు ఇక్కడి వరకు ఉంది. 11 సెకండ్ వరకు ఉంది కాబట్టి ఆ ఫోటోని మనం 11 సెకండ్ వరకు జరిపి మళ్ళీ స్టార్టింగ్‌లో వచ్చి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సెట్ అయిపోయింది. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేయాలంటే చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉందో ఓల్డ్ ఫోటో అది రిమూవ్ చేసేయండి. రిమూవ్ అయినా చేసేయండి, డిలీట్ అయినా చేసేయండి, లేకపోతే హైడ్ అయినా చేసేయండి. ఇలా ఫోటో చేంజ్ అయ్యిద్ది. మీకు ఆ ప్రాబ్లమ్ వస్తేనే మాత్రమే చేయండి. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ వస్తుంది. ఈ ఫోటో నేను ఇక్కడ నుంచి చేంజ్ చేస్తాను.
ఓకే. ఫోటో అయితే చేంజ్ అయింది. కొన్నిసార్లు అలా అవుతుంది. కొన్నిసార్లు కాదు కాబట్టి ఆ ప్రాబ్లమ్ మీరు వర్రీ అవ్వకుండా ఈజీగా ఇంతకుముందు చెప్పినట్టు చేయండి. చాలా ఫోటోస్ యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు లీవ్ వీడియో ఒకటి ఇచ్చాను మీకు. ఆ లీవ్ వీడియోని మనం ఏం చేద్దామంటే బ్యాక్ వస్తున్నా అప్డేట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనకు లీఫ్ ఒక ప్రాజెక్ట్ వీడియో ఉంటది. దాన్ని పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి. మొత్తం 8 లేయర్స్ ఉన్నాయి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక 1 సెకండ్ వదిలేసి ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత కెమెరా ఆన్ చేసుకొని ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా వీడియోలో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్.